ఓం శ్రీ గురుదేవదత్త. 17వ అధ్యాయం. మూఢబాలుడు పుంభావ సరస్వతి అగుట. ఇది ఎలా జరిగిందన్న విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. వైద్యనాథ క్షేత్రం నుండి శ్రీ నరసింహ సరస్వతి యతీంద్రులు కృష్ణానదీ తీరాన బిల్లవటి భువనేశ్వరి మాత క్షేత్రంలోని మేడి చెట్టు వద్ద నివసించేవారు. బిల్లవటి క్షేత్రంలో వేద పండితుని కుమారుడు మూఢుడైనందువలన అతనికి ఏ విద్య కూడా సరిగ్గా రాని కారణంగా అతడితో ఊరు వారందరూ హేళనగా మాట్లాడేవారు. అతను ఆ క్షేత్రంలో గల భువనేశ్వరి దేవిని కఠోర దీక్షతో సేవించినా ఆమె దర్శనము కాలేదు. ఆ యువకుడు తన నాలుకను కోసి భువనేశ్వరి దేవికి సమర్పించి, నాకు నీ దర్శనము లభించకపోతే అమ్మా నా తలను నరికి నీకు సమర్పిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. భువనేశ్వరీదేవి అతనికి స్వప్న సాక్షాత్కారం ఇచ్చి అక్కడే తపస్సు చేస్తున్న శ్రీగురిని దర్శించమని తెలిపింది. ఆ యువకుడు కృష్ణానదిని దాటి వచ్చి నరసింహ సరస్వతి స్వామివారిని దర్శించి వారి పాదాలను ఆశ్రయించగా స్వామి అతన్ని కరుణించి అతని నాలుకను తిరిగి ప్రసాదించడమే కాకుండా అతన్ని అనుగ్రహించి జ్ఞానభిక్ష పెట్టడం ద్వారా పుంభావ సరస్వతిని చేశారు. పై మంత్ర శ్లోకాన్ని 21 రోజుల పాటు 108 సార్లు దీక్షగా పఠిస్తే ఈ అధ్యాయాన్ని ఒకసారైనా చదివి మహారాష్ట్రలోని కొల్హాపూర్ సమీపంలో ఔదుంబర క్షేత్రంలో శ్రీదత్తుని దర్శించే భాగ్యము కూడా కలుగుతుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఓం శ్రీ గురుదేవదత్త. శ్లోకాన్ని మేమిక్కడ టెక్స్ట్ రూపంలో ఇస్తున్నాము, గమనించగలరు.